పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని బక్కర్ జిల్లాలో కవ్వార్ కలాన్ అనే గ్రామంలో రాత్రి సమయం అయితే చాలు జనం వణికిపోయేవారు. ఈ కవ్వార్ కలాన్ గ్రామం ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటుంది. సంప్రదాయ ముస్లిం జీవనాన్ని గడుపుతూ ఉంటారు అక్కడి ప్రజలు. అయితే ఏప్రిల్ 1, 2014న మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి దూర ప్రాంతం నుంచి దగ్గరలోని రోడ్డుపై బస్సు దిగాడు. తమ గ్రామంలోకి నడుచుకుంటూ వస్తున్నాడు. గ్రామ శివారులో శ్మశానం ఉంది. శ్మశానం దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దాటి రాత్రి తర్వాత ఎవ్వరూ వెళ్లేవారు కాదు. సమయం రాత్రి 8 గంటలే. పెద్ద రాత్రి కాకపోయినా గ్రామం కావడంతో 7 గంటలకే నిశ్శబ్దంలోకి జారుకునేది ఆ గ్రామం. ప్రతి ఇంట్లో ఎవరికి వారు ఉంటారు. తెల్లవారితే కానీ ఎవ్వరూ బయటకు రారు. ఇక బస్సు ఆలస్యం కావడంతో ఇస్మాయిల్ కు తప్పలేదు. పైగా అతను పుట్టినప్పటి నుంచి ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. అతనికి పెద్దగా భయం వేయలేదు. కానీ ఊరంతా భయపడే విషయం కావడంతో ఎందుకో ఇస్మాయిల్ కు కాస్త భయం వేసింది. దీంతో పక్క వైపు చూడకుండా ముందుకే చూస్తూ వేగంగా నడుస్తూ ఉన్నాడు. సరిగ్గా 5 నిమిషాల్లోనే ఊరు శివారున ఉన్న శ్మశానం దగ్గరకు వచ్చాడు. అక్కడ మర్రి చెట్టు ఓడలతో జుట్టును వదిలేసిన దెయ్యంలా కనిపించింది. అంతేకాదు నిండు చందమామ వెలుగు దాని నీడను రాకాసిలా మార్చింది. మనసులో దేవుడిని తలుచుకున్నాడు. ప్రతిరోజు మనం తిరిగే చెట్టే కదా, భయం ఎందుకు అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా అడుగులు వేగంగా పడుతున్నాయి. అయితే సరిగ్గా ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడో లేదో టక్ టక్ మని శబ్దాలు వినిపించాయి. ఇంకేముంది, గుండె ఆగినంత పనైంది. చుట్టూ నిశ్శబ్దంగా ఉండడంతో ఆ చప్పుడు మరింత పెరిగింది. శ్మశానంలో నుంచి ఎవరో గుసగుసలు పెట్టుకుంటున్నట్టు వినిపించింది. శ్మశానం వైపు చూడకుండానే వేగంగా నడుస్తున్న సమయంలో గట్టిగా ఏదో బండరాయి పడినట్లు అనిపించింది. ఇంకేముంది, గుండె జారి పైకి ప్రాణం పోయినంత పనైంది. సంచి చేతిలో పట్టుకుని ఆగకుండా పరిగెత్తాడు. గ్రామంలోని తన ఇంటి ముందు ఆగి తలుపును బలంగా కొట్టాడు. నిమిషంలో ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. చలికాలం అయినా ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇంట్లో వారు ఏమైంది అని అడిగారు. మర్రి చెట్టు దగ్గర దెయ్యముందని చెప్పాడు. కానీ అతని తండ్రి నమ్మలేదు. అతని వయసు 70 ఏళ్లు. దెయ్యాలు లేవు, ఏమీ లేవు. మీ కాలం వారు చిన్న చప్పుడుకు కూడా భయపడతారని కొడుకుకు ధైర్యం చెప్పాడు. చిన్న పిల్లాడిలా భయపడకుండా కాళ్లు కడుక్కొని భోజనం చేసి పడుకోమన్నాడు ఆ తండ్రి. ఇస్మాయిల్ అల్లాకు మొక్కుకొని పడుకున్నాడు. వృద్ధురాలైన అతని తల్లి అతని నుదుటిన పట్టుకుని ఏవో మంత్రాలు చదివి పడుకోబెట్టింది. 50 ఏళ్ల కొడుకు 10 ఏళ్ల పిల్లాడిలా వనకటం చూసి ఇస్మాయిల్ కు చిరాకు పుట్టింది. అసలేం జరిగిందో చూడాలి అనుకున్నాడు. వెంటనే తన భార్యకు చెప్పి తాను మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళొస్తానని చెప్పాడు. ఆమె వద్దని వారించింది. భయపడకు, దయ్యం ఉంటే నా దగ్గర ఖురాన్ ఉంది. నిజంగా దయ్యం వెంటాడితే ఆ సైతాన్ను పారదోలే దైవశక్తి ఉంది. నువ్వు భయపడకని చెప్పాడు. ఎందుకంటే ఆ శ్మశానంతో అతనికి 70 ఏళ్ల పరిచయం. దాని పక్కనే మసీదులో ప్రతిరోజు ఉదయం 4 గంటలకే చేరుకుని శుభ్రపరిచి ఉదయాన్నే ప్రేయర్ చేసి ఊరంతటిని నిద్రలేపుతాడు అతను. ఇక టార్చ్ లైట్ తీసుకుని మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఎందుకంటే ఎవరైనా భయపెట్టి ఏమైనా చేస్తున్నారా అనేది తెలుసుకోవాలనేది ఇస్మాయిల్ తండ్రి ఆలోచన. టార్చ్ తీసుకుని మర్రి చెట్టు దగ్గరకు వెళ్లిపోయాడు. చుట్టూ కీకారణ్యం. శ్మశానం చుట్టూ పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఆ మర్రి చెట్టు నిజంగానే రాత్రైతే చాలు దెయ్యం గెటప్ లోకి మారిపోతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. భయంకరమైన ఓడలు, కీచురాళ్ల చప్పుడు. ఒక్కో అడుగు వేస్తూ ఉంటే స్వెటర్ వేసుకొని చలిలో వణుకుతూ వెళ్ళాడు. మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. నిజంగానే అక్కడ ఏవో శబ్దాలు వినిపించాయి. టార్చ్ ని మర్రి చెట్టు పైకి వేసి చూశాడు. ఏమీ లేవు. కాకులు కూడా కాముగా పడుకున్నాయి. మరి శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూశాడు. 4 అడుగులు ముందుకు వేసి శ్మశానం గోడ మీద నుంచి చూశాడు. నిజంగానే శ్మశానంలో ఒక మంట ఉంది. 2 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు దెయ్యాలు కాదు, మనుషుల్లా ఉన్నారు. కానీ తెల్లటి ఒక రూపం ఆ వృద్ధుడిని భయపెట్టింది. ఎందుకులే, మనకు కావాల్సిందేదో చూశాం, రేపు చూద్దాములే అనుకున్నాడు. అలాగే ఆ 4 అడుగులు వెనక్కి వేశాడు. ఆ తరువాత నేను భయపడడం ఏంటా అనుకున్నాడు. అలాగే కాస్త ఊరి శివారుకు వచ్చి ఒక చోట చీకట్లో అరుగుపై కూర్చొని శ్మశానం వైపే చూస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి ఖచ్చితంగా ఎవరో రావాలి. వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 12 గంటలకు 2 వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తన భుజంపై ఏదో పెద్ద వస్తువు పెట్టుకున్నాడు. రెండో వ్యక్తి పలుగు పారతో పాటు చిన్న సంచిని పట్టుకొస్తున్నాడు. వాళ్ళు దెయ్యాలు కాదు, మనుషులేనని ఆ వృద్ధుడు గుర్తించాడు. వాళ్ళు దగ్గరకు రాగానే చెట్టు చాటుకు నక్కాడు ఆ వృద్ధుడు. వాళ్ళెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. వాళ్ళు ఒక ఇంట్లోకి వెళుతూ ఉండగా మనవాళ్లే కదా అనుకున్నాడు. చీకట్లో ఎందుకులే, రేపు మాట్లాడదాంలే అనుకున్నాడు. ఆ తరువాత ఇంటికెళ్లి పడుకున్నాడు.
పడుకున్నాడు. అయితే ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాడు. ఆ మరునాడు ఉదయాన్నే ప్రార్థన చేసి ఆ తర్వాత తెల్లవారుజామున 7 గంటలకు శ్మశానంలోకి వెళ్ళాడు ఆ వృద్ధుడు. రాత్రి చూసిన చోట పరిశీలించాడు. సమాధి తవ్వి మళ్లీ పూడ్చినట్లు ఉంది. అసలేం జరిగింది? ఏమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా అని ఆలోచించాడు. వెంటనే గ్రామ పెద్దకు విషయం చెప్పాడు. దీంతో తన కొడుకును గ్రామ పెద్దను తీసుకొని రాత్రి శ్మశానం నుంచి బయటకు వచ్చిన వ్యక్తుల ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్న వారి పేర్లు మహమ్మద్ ఫర్మాన్ అలీ, మహమ్మద్ అరీఫ్ అలీ. వారి ఇంట్లోకి వెళ్లే సమయానికి అరీఫ్ అలీ నిద్రపోతున్నారు. కానీ వారి పక్కన దృశ్యం చూసి వీళ్ళు వణికిపోయారు. పక్కనే 12 ఏళ్ల చిన్నారి శవం సగమే ఉంది. తల భాగం వెంట్రుకలు తీసేసి కాల్చి పక్కకు పెట్టారు. కాళ్ళు చేతులను నిప్పుల కొలిములో కాల్చి ఉంచారు. కంపు వాసనతో వారి ముక్కులు పగిలిపోయాయి. చిన్నారి ప్రేవులను తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టారు. మరో చోట ఆ చిన్నారి శవంలోని కొంత భాగాన్ని వండుకొని తిన్నారు. దీంతో వారిని బయటకు రాకుండా ఉంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే వచ్చి వారిని అరెస్ట్ చేసి విచారించారు. ఆ గ్రామంలో ఏ సమాధిలోనూ శవమే లేదు. లోపల మృతదేహాలున్నాయనుకొని పైన సమాధి కట్టుకున్నారు. కానీ సమాధి కట్టక ముందే ఈ అన్నదమ్ములు ఆ శవాలను మాయం చేసి తినేస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు 150 మృతదేహాలను వండుకొని తింటూ ఉన్నారు ఈ సోదరులు. ప్రతిరోజు ఇదే పని. ఈ అరీఫ్ అలీకి తండ్రి లేడు. వృద్ధురాలైన తండ్రి మాత్రమే ఉంది. వారికి పెళ్లి కూడా కాలేదు. కానీ వీళ్లకు అమ్మాయిలతో శృంగారం కన్నా, డబ్బు సంపాదన కన్నా మించి మృతదేహాలను తినడానికి బానిసలైపోయారు. వారి తల్లి తమ కొడుకులు చేసిన పనిని బయటకు చెప్పుకునేది కాదు. కొన్నాళ్లకు ఆమె కూడా మృతదేహాలను తినడం అలవాటు చేసుకుంది. దీంతో ఊరంతా వారిని చూసి వణికిపోయారు. పోలీసు విచారణలో తమకు మృతదేహాలను తినడం అంటే ఇష్టమని చెప్పారు ఆ నిందితులు. దాదాపుగా 12 ఏళ్లుగా తింటూ ఉన్నారని చెప్పారు. అయితే ఆ రోజు 12 ఏళ్ల చిన్నారి మృతదేహం కావడంతో కక్కుర్తి పడ్డారు. ఎక్కువసేపు భూమిలో ఉంటే రుచి పోతుందని భావించి తొందరగా తినేద్దామని వెళ్లి తవ్వుకొచ్చారు. ఒక వ్యక్తి భయంతో, ఆ వృద్ధుడి ధైర్యంతో ఈ విషయం బయటపడింది. దీంతో వారిని జిల్లా కోర్టులో ప్రవేశపెట్టిన ఏ సెక్షన్ కింద జైలుకు పంపాలో వారికి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మనుషుల మృతదేహాలను తినడం తప్పు కాదు. పాకిస్తాన్ లో దానికి ప్రత్యేకమైన చట్టం ఏమీ లేదు. దీంతో అతని తరపు న్యాయవాది కింది కోర్టులను ముప్పతిప్పలు పెట్టాడు. అసలు రాజ్యాంగంలో కానీ పాకిస్తాన్ క్రిమినల్ యాక్ట్ కింద మనుషుల మృతదేహాలను తినడం నేరమైతే చూపించాలి అని సవాల్ విసిరాడు ఆ లాయర్. దీంతో వారికి బెయిల్ వచ్చింది. కానీ పోలీసులు, ప్రభుత్వ లాయర్లు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంజాబ్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే అప్పటికే వీళ్లు గ్రామానికి వెళ్తే చంపేస్తామని గ్రామస్తులంతా ఏకమయ్యారు. అంతేకాదు కొంతమంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో వీరే హత్య చేసి ఉంటారని కూడా గ్రామస్తులు మీడియాకు చెప్పారు. ఎందుకంటే చిన్న పిల్లల మృతదేహాలు చాలా టేస్టీగా ఉంటాయని అరీఫ్ అలీలు పోలీసులకు చెప్పిన విషయం మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఆ రోజులో BBC నుంచి మన దేశం వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సోదరుల కేసు బయటకు వచ్చింది. అయితే అంతకు ముందే ఒకసారి మృతదేహాన్ని బయటకు తీసినందుకు 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చారు. కానీ అప్పుడు ఆభరణాల కోసం ఒక మహిళ మృతదేహం తవ్వామని చెప్పడంతో వారికి నామమాత్రపు శిక్ష పడింది. కానీ శవాలను తినే వ్యక్తులని అప్పుడు ఎవ్వరికీ తెలియదు. సుదీర్ఘ విచారణ అనంతరం మృతదేహాలను బయటకు తీయటం వారి మరణాన్ని అగౌరవపరిచారని, బంధువుల ఆత్మఘోషకు కారణమయ్యారనే కారణంతో అరీఫ్ అలీలకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు బాధితుల తరపు న్యాయవాది. అసలు సెక్షన్లే లేని కేసుకు ఏవేవో ఏరుకొని హైకోర్టు కక్ష కట్టి శిక్ష వేసిందని సవాల్ చేశారు. దీంతో సుప్రీంకోర్టు నిందితులు చేసిన పని ఘోరమైనదని హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి పంజాబ్ హైకోర్టు తీర్పును సమర్థించేసింది. అంతేకాదు ఇలా మనుషుల మృతదేహాలను ఇల్లీగల్ గా తినడాన్ని తీవ్రంగా పరిగణించి ఉరిశిక్ష వేసేలా చట్టాలు చేయమని పాక్ సర్కారును ఆదేశించింది సుప్రీంకోర్టు. ఒక్క రాత్రి ఒక వ్యక్తి భయపడడంతో వారి బండారం బయటపడింది. అరీఫ్ అలీలకు గ్రామంలో స్నేహితులు లేరు. వీరి ఇల్లు మొత్తం మూసివేసినట్లుగా ఉంటుంది. వారి ఇంటి నుంచి వాసనలు వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఈ అరీఫ్ అలీల కారణంగా పాకిస్తాన్ యాంటీ కన్నీబలిజం చట్టాలను తీసుకొచ్చింది. అలా 2 దుర్మార్గులు బయటపడ్డారు, శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.